హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గొల్లవాడు విద్వాంసుడు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చు. ముఖారి లాంటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట. మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరిలో ఉండటం చేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినాయి. అందుకని దగ్గరనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకుని పాట కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు. దారిలో ఒక అడవి ఉన్నది. పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి. విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూచున్నాడు. ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటు వచ్చాడు. అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈయన చాలా ధనవంతుడై ఉండాలి. లేకపోతే అబ్బో, ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాదించగలడు? మచ్చుకి 2 రాగాలు పాడి ఈయన్ని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం మొదలుపెట్టాడు. విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించడానికి బదులు గొర్రెల కాపరి ఏడుపు మొదలెట్టాడు. ఇది చూచి విద్వాంసుడు, ఈయన శ్రీమంతుడే కాదు, శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను. కనుకనే నా పాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు అని తలచి ఇంకా గొంతెత్తి పాడుతున్నాడు. విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువవుతున్నది. ఈ ఏడుపేమిటో అర్థం కాక విద్వాంసుడు పాడటం ఆపేశాడు. ఏమండి స్వామి, నేను పాడిన పాట వల్లనే మీకు హృదయం కరిగి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారా? ఏమిటి కారణం అని గొర్రెల కాపరిని అడిగాడు. గొల్లవాడు ఏడుపు దిగమింగి, అది కాదయ్యా, నువ్వు పైకి లక్షణంగానే కనబడుతున్నావు. ఏ లోటు లేని ఇటువంటి వాడు ఇందాకటి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని నేను నీతో పాటు ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు. నాకు ఏ లోటు లేదంటారా? డబ్బు లేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు? ఏదో గొప్పవారు పండితులు 2 రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతి ఇస్తారని నేనాశపడుతూ ఉంటే ఇదేమి ఏడుపండి, అర్థం లేని ఏడుపు అని విద్వాంసుడు మనస్సులో బాధ బయటపెట్టాడు. అప్పటికి గొల్లవాడి దుఃఖం ఆగలేదు. ఇంకా ఏడుస్తూనే, అర్థం కాకపోవడమేమిటయ్యా సామి, నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రికేకలు పెట్టి చచ్చి ఊరుకుంది. నీ పని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు. అయ్యో నామతి మండ, నా సంగీతం అంతా చివరికి అడవి కాచిన వెన్నెల చందాన అయిందే. ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి నా గొంతంతా పాడు చేసుకున్నాను అని గొణుక్కుంటూ విద్వాంసుడు తన దారిన తాను చక్కా పోయాడు. ఇదండి గొల్లవాడు విద్వాంసుడు అనే చందమామ కథ. ఇప్పుడు హరిదాసులు అనే కథని చెప్పుకుందాం. పూర్వం ఓ హరిదాసు గారుండేవారు. ఆయన ఓ మద్దెల వాయించేవాణ్ణి, ఫిడేలు వాయించేవాణ్ణి జట్టుగా వెంటబెట్టుకుని ఊరూరా హరికథలు చెప్పేవాడు. ఓ గ్రామం వెళ్ళి అక్కడ ఊరి పెద్దలందరితోటి తాము వచ్చిన సంగతి చెప్పేటప్పటికి వాళ్ళంతా ఉత్సాహంతో ఆ దాసుగారి చేత వరుసగా 40 రాత్రుళ్ళు సంపూర్ణ రామాయణం చెప్పించేటందుకు ఏర్పాటు చేశారు. అయితే హరిదాసు గారికి, ఆ వాయిద్యగాళ్ళకి ఆ 40 రోజులు భోజనం ఎవరు పెట్టడం అనే ప్రశ్న వచ్చింది. హరికథలంటే చెవులు కోసుకునే పేరిబొట్లు గారు చటుక్కున లేచి, ఇదో పెద్ద ఆలోచన, నేనీ ఊళ్ళో ఉండగా దాసులు ముగ్గురు మరో ఇంట విస్తరి వేయటానికి ఎంతమాత్రమూ వీల్లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆయన హరిదాసులంటే చూపిన మర్యాదకి ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు. దాసులు కూడా సంతోషించారు. కానీ పేరిబొట్లు గారి పెళ్ళాం పళ్ళమ్మకి పరాయి ఇంటికి
భోజనానికి వెళ్ళటం అంటే సరదా కానీ, ఒకళ్ళని పిలిచి భోజనం పెట్టడం అంటే కిట్టేది కాదు. ముగ్గురు మనుష్యులకి 40 రోజులు 2 పూటలా వండి వడ్డించాలి అనేటప్పటికి ఆవిడకి గుండె గుబేలుమంది. నేను చేయలేను అంటే మొగుడు ఒప్పుకోడని వాళ్ళంతట వాళ్ళే లేచిపోయే ఉపాయం ఒకటి ఆలోచించింది. "ఈవేళ ఏం వంట చేస్తావు?" అని పేరిబోట్లు అడిగినప్పుడు పళ్ళమ్మ మొట్టమొదటి రోజు గనక పిండి వంటలతో పెద్ద విందు చేద్దాం. చక్కా గోధుమ పిండి, చక్కెర, నెయ్యి పట్టుకురండి అంది. బొట్లు అనుకూల దాంపత్యం అంటే ఇలా ఉండాలనుకుని సరుకులన్నీ పట్టించుకొచ్చాడు. పళ్ళమ్మ వంట చేస్తుంటే బొట్లు దాసులు ముగ్గురిని కొంచెం ముందుగానే పిలుచుకొచ్చి సావిట్లో కూచోబెట్టి వంట అయ్యే లోపున ఊసిపోవటానికని దాసుగారి చేత కొన్ని దరువులు పాడించాడు. ఆయన పాడుతుంటే ఈయన తాళం వేయసాగాడు. పళ్ళమ్మ తనకి, మొగుడికి, పిల్లలకి మాత్రమే సరిపోయే మామూలు వంట చేసి మొగుడితో "ఏమండోయ్ వంటయింది, స్నానానికి లేవచ్చు" అని చెప్పింది. ఆయన దాసుల్ని లెమ్మని చెప్పి మడిగట్టుకోమంటుంటే పళ్ళమ్మ చటుక్కున "అయ్యో నామతి మండ, విస్తరాకుల మాట చెప్పడం మరిచిపోయానండి" అన్నది. "అయితే ఏంలే, విస్తరాకులే గదా, ఇప్పుడే చటుక్కున పట్టుకొస్తాను" అంటూ బొట్లుగారు కత్తి పుచ్చుకుని ఊరి చివర కాలవ్వార ఉన్న అరటి తోటకు బయలుదేరి వెళ్ళాడు. మొగుడు తెచ్చిన గోధుమ పిండితో పళ్ళమ్మ గోధుమ గవ్వలు చేసి పాకం పట్టింది. కొంచెం ముద్ద మిగిల్చి ఆ పిండితో మనిషి ఆకారంలో 3 బొమ్మలు చేసి పీట మీద కూర్చోబెట్టింది. పళ్ళమ్మకి 4 కొడుకులున్నారు. తమాషాగా కనబడుతూ ఉన్న పిండి బొమ్మల్ని చూసి ఆ పిల్లలు "అమ్మా, వీళ్ళెవరే" అని అడిగారు. అప్పుడు పళ్ళమ్మ సావిట్లో ఉన్న ముగ్గురు దాసులకి వినపడేటట్లు పిల్లలతో "ఆ మొదటాయన హరిదాసు, రెండో ఆయన మద్దెల దాసు, మూడో ఆయన ఫిడేలు దాసు" అని బొమ్మలకి పేర్లు పెట్టి చూపించింది. దాసులు ముగ్గురికి లోపలున్న బొమ్మల మాట ఏం తెలుసు? తమ మాటే ఆవిడ పిల్లలతో చెబుతోందనుకున్నారు. పిల్లలు మళ్ళీ పిండి బొమ్మలకేసి చూపించి "అమ్మా, వీళ్ళనేం చేస్తావే" అని అడిగారు. "సలసలా కాగిన నూనెలో పడవేసి ముగ్గురిని దోరగా వేయిస్తాను" అని పళ్ళమ్మ చెప్పింది. ఆ మాట విన్న దాసులు ముగ్గురు తమని ఆవిడ నూనెలో వేయిస్తానంటోందేమిటని తెల్లబోయి ఇంకా ఏమంటుందోనని చెవులు అప్పగించి కూచున్నారు. వేయించిన తర్వాత ముగ్గురిని పాకం పట్టి మీకు పెడతాను అని మళ్ళీ దాసులకు వినబడేటట్లు పిల్లలతో చెప్పింది. పెద్ద పిల్లవాడు మొదటి బొమ్మను చూపిస్తూ "అమ్మా, నేను ఆ హరిదాసును తింటానే" అన్నాడు. రెండోవాడు రెండో బొమ్మను చూపెడుతూ "నేను ఈ మద్దెల దాసుని తింటానే" అన్నాడు. మూడోవాడు "అయితే నేను ఫిడేలు దాసుని తినేస్తానే" అని అరిచాడు. ఈ మాటలు వింటున్న దాసులకి ఆ పిల్లలు తమని తినేస్తారేమోనని బెదురు పుట్టింది. వీళ్ళు రాక్షసులు కాదు గదా అని భయం కలిగింది. ఇంతలో పళ్ళమ్మగారి నాలుగో కుర్రాడు "అమ్మా, ఈ దాసుల్ని అన్నయ్యలకివ్వవద్దే, ముగ్గురిని నేనే మింగేస్తానే" అంటూ మారం చేశాడు. దానితో సావిట్లో ఉన్న దాసులకి అనుమానం తీరిపోయింది. అది బ్రహ్మరాక్షసి ఇల్లేనని, అక్కడుంటే తమని వాళ్ళు నిజంగా తినేస్తారని ఠారెత్తి దాసులు ముగ్గురు పరుగులంకించుకున్నారు. పక్క ఊరు చేరుకునేదాకా వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. బొట్లుగారు విస్తరాకుల కట్టతో ఇంటికి వచ్చి "దాసులేరే" అని భార్యని అడిగాడు. ఏమీ ఎరగని దానికి మళ్ళే ఆవిడ "ఏం సావిట్లో లేరా" అని ఎదురు ప్రశ్న వేసింది. వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటారని, వస్తారని బొట్లు చాలాసేపు కనిపెట్టుకు చూశాడు. వాళ్ళెప్పటికీ రాకపోవటం వల్ల ఆఖరికి తను భోజనానికి లేచాడు. ఆ దాసులు హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోయారో, ఎక్కడికి పోయారో బొట్లుగారికి గాని, ఊళ్ళో వాళ్ళకి గాని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలియనే తెలియదు. ఇదండి 'హరిదాసులు' అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే
లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.